ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా పొద్దున్నే లేవగానే మెయిన్ డోర్ ఓపెన్ చేస్తే కానీ ప్రాణం కుదుట పడలేదు. ఏమక్కో అంత కష్టం ఏమొచ్చింది? మాకు ఎప్పుడు నైట్ టైం బయట చెత్త పెడితే వాచ్మెన్ వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడైనా ఆయన అందుబాటులో లేకపోతే మాత్రం అది పెద్ద పెంట అయిపోద్ది. నైట్ అయితే ఆయన తీసుకెళ్ళడానికి రాలేదు. నాకా గుండె గుబులు ఇంకా పడుకొని లేసానే కానీ ఏ పిల్లులు కుక్కలు కంగాలు చేస్తాయో మళ్ళీ క్లీన్ చేయాలనుకుని వెళ్ళాను. చెత్త అయితే ఉంది, ఏమి కంగాలు చేయలేదు. హమ్మయ్య అనుకోని ఇంక లోపలికొచ్చానా, కొంచెం తలకైతే ఆయిల్ పెట్టేసుకుంటున్నాను. వరాసగా తలకి స్నానాలు అవ్వడము, బాగా హెయిర్ అయితే డ్రై అయిపోయింది. ఇంక మంచిగా ఆయిల్ అదైతే పెట్టేసుకొని ఇంక వచ్చి కాస్త నీళ్ళైతే తాగేస్తున్నాను. ఈరోజైతే 5:00కే లేచాను. ఈరోజు మా వారి బర్త్‌డే. ఇంకా ఆయన లేసేసరికి అంతా క్లీన్ చేసి ఉంచుకుంటే మంచిగా దీపం పెట్టుకుంటారని అయితే త్వరగానే లేచానింకా. ఇంకా నైట్ క్లీన్ చేసిన గిన్నెలైతే మొత్తం సర్దేసుకొని, ఇంక ఫస్ట్ వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసుకుంటున్నాను. వాషింగ్ ఏరియా అయితే నేను బయటకి రాలేదు గానీ, నేను వాషింగ్ ఏరియా క్లీన్ చేయలేదు. ఇప్పుడైతే వాషింగ్ ఏరియా గూడా ఈ బట్టలు అవుతున్నంత సేపులోన క్లీన్ చేసుకోవాలి. ఇంకిలా బట్టలవుతుంటుంటే వాషింగ్ ఏరియా అయితే నేనింక బ్రష్‌తో రుద్దేసి వాటర్ అది కొట్టేసాను. ఆ బట్టల బ్రషే దీనికి క్లీనింగ్‌కి వాడుతుంటాను. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా ఇదంతా దేవుడి గుడి ఆ రోజు రథసప్తమి రోజు చేసిన పూజ. నాకు ఇంక పీరియడ్స్ రావడం వల్ల ఇటువైపుకే రాలేదు. ఇంక ఈ రోజుతోటి అంతా క్లియర్ అయిపోయి ఇప్పుడైతే క్లీన్ చేసుకుంటున్నాను. యాక్చువల్‌గా నేను స్నానం చేస్తే గాని దేవుడి గది ముట్టను. టచ్ చేయననమాట. ఇంక ఈ సామాన్లవన్నీ క్లీన్ చేయాలంటే నేను స్నానం చేశాకే క్లీన్ చేస్తా. అందుకే ఫస్ట్ స్నానం చేసి వచ్చేసాను. ఇంక ఈ పువ్వులవని, ఈ సామాన్లవన్నీ ఇంక మా వారు వీళ్ళెవరు సర్దలేదు. ఇంక నేనే తీసేస్తున్నాను ఈరోజు. ఇంక నేను ఈవినింగ్ అయితే మా వారిని అడిగాను. "నీకు మార్నింగ్‌కి ఏంటి స్పెషల్ ఫుడ్ చేయమంటావు బుజ్జి" అని. "నాకేం వద్దమ్మా రైసు, రసము, కర్రీ చేసేసేయి బాక్స్‌కి. కావాలంటే మీరే ఏదైనా వండుకోండి" అన్నారు. అదేంటది నీ బర్త్‌డే అయితే మేము వండుకొని తినడం ఏంటంటే, సరే అలా అనుకుంటే ఈవినింగ్ వచ్చాక ఏదన్నా చేసుకొని తిందాంలే అమ్మ అన్నారు. సరే అలా అన్నారు కదా అని చెప్పేసి నేను బాక్స్‌కైతే ఇంక రైసు, రసము పెట్టేస్తున్నాను. అసలు యాక్చువల్‌గా అయితే చికెన్ బిర్యానీ చేద్దాము అని అనుకున్నా. కానీ తను అలా అనేసరికి ఎందుకులే తనని ఇబ్బంది పెట్టడం అని ఇంకా ఇలా చేసేస్తున్నాను. ఇంక పొద్దున్న ఆయనైతే లేచారు. ఇంక తన కోసమైతే టీ పెట్టేసాను. ఇంక డిసైడ్ అవ్వలేదు కర్రీ ఏం వండుదామని. సరే ఇప్పుడైతే కర్రీ ఏం వండుదాం, మళ్ళీ ఈవినింగ్‌కి ఉంటద్ది కర్రీ. మళ్ళీ ఈవినింగ్ ఏదోటి ఫుడ్ ఉంటదని చెప్పేసి చెక్ చేసుకుంటే 2 అరటికాయలయితే కనపడ్డాయి. సరే మంచిగా 2 అరటికాయలు ఫ్రై అయితే చేసేద్దాం సరిపోద్దని చెప్పేసి ఇంకా ఆ విధంగా డిసైడ్ అయిపోయాను. రాబుజ్జి ఇగో నీ పుట్టినరోజు తోటి ఫస్ట్ ఇస్తాను స్వీట్. ఏముంది ఈ రోజుల్లో ఈ వయసు వచ్చే వరకు మనం జరుపుకుంటాం. హడావిడి చేయడం మన తల్లి పుట్టినరోజు అయితే హడావిడి చేస్తారు కొన్ని కంపెనీలో కూడా. అంత చిన్న గ్లాస్ తీసుకోండి పిత్తిది. నువ్వు నాతో పుట్టినరోజు తిట్లుగా పట్టుకోదు ఆ గ్లాస్ తోటి తీసాను. ఎన్ని బుజ్జి 40 ఎక్కలు అయ్యా ఏదో మన జోక్ అన్నాను. 38 ఇప్పుడు నీకు నాకు 8 సంవత్సరాలు కదా బుజ్జి డిఫరెన్స్.
87. 87లో పుట్టావు. మరి అయితే 38. 38 45 అయితే 38 లెక్కెట్టుకో నువ్వే కూర్చొని. ఇంక ఈ టీ తాగేసరికి చారు అయితే మరిపింది. ఇంక చారు అయితే తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఇంక చారు అయితే వీలైనంత వరకు ఈ అల్యూమినియం గిన్నెలో అయితే ఉంచను. రెడీ అయిపోయిన తర్వాత ఒక స్టీల్ గిన్నెలోకి అయితే వేసేస్తాను ఎప్పుడు. ఇంకా చారు అయిపోయేసరికి ఇంకా రైస్ కూడా అయిపోయింది. ఇంకా దీన్ని కూడా ఈ కన్నం గిన్నె ఉంది కదా, ఇందులో వేసేసుకుంటున్నాను. ఇందాకైతే ఈ సామాన్లకి చింతపండు అప్లై చేసి ఉంచాను, అలాగైతే త్వరగా వదిలేస్తాయని, శ్రమ ఎక్కువ పడకుండా. ఇప్పుడైతే మొత్తానికి క్లీన్ చేసుకుంటున్నాను. ఇంక దేవుడి సామాన్లు అవన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత ఇల్లు అయితే తుడిచేస్తున్నాను. ఎందుకంటే ఆయన ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి ఇంక దేవుడి గది రెడీ చేసి పెడితే ఇంక దీపం అయితే పెట్టుకుంటారని ఇంకా తుడిచిన తర్వాత మాపు అయితే పెట్టేస్తున్నాను. దీపం పెట్టే ప్రతిసారి నేను మాపు అయితే ఖచ్చితంగా పెడతాను. ఒక పక్క బాక్స్ ఫుడ్ రెడీ చేసుకుంటా, ఒక పక్క దీపం గురించి ఇల్లుది క్లీన్ చేసుకుంటా. 2 పనులు గాబరగా ఉన్నాయి ఈరోజు అయితే మాత్రం. అసలు ఆయన దీపం పెట్టడానికైనా సరే దేవుడు మూల అన్నీ సిద్ధం చేసుంటే కూర్చొని పెడతారు, లేకపోతే ఏదో టొంపేయడం అయితే ఖాయము. నాకు అదో భయం ఈయనతోని. ఇంకొక పక్క అయితే కర్రీ అవుతుంది. ఇంకా పుట్టినరోజు అంటే మనకు ఖచ్చితంగా స్వీట్ ఏంటి, సేమియా కదా. ఇంకా సేమియా కూడా ఇంకో పక్క రెడీ చేసేస్తున్నాను. ఎలాగో ద్వీపానికి నైవేద్యం ఉండేట్టు ఉంటుంది కదా, ముందుగా రెడీ చేసేద్దామని చేసేస్తున్నాను. ఇంకా స్టవ్ మీద అవుతుంటే ఇంతలో బయటకు వచ్చి అయితే ముగ్గు పెట్టేసుకుంటున్నాను. యాక్చువల్గా అరటికాయ ఫ్రై చేద్దాం అనుకున్నా, కానీ మళ్ళీ ఈయన ఎక్కడ మొహం మార్చేసుకుంటారో గ్రేవీ కర్రీ చేయలేదని అనుకొని మళ్ళీ అప్పటికప్పుడు ఫ్రై అవుతుంది దాంట్లో టమాటా వేసేసాను. జాను లేకమ్మా, డాడీకి విష్ చేయవేంటి? స్కూల్ టైం అవుతుంది, లేకు. డాడీ కూడా డ్యూటీకి వెళ్ళిపోతున్నారు, లేకమ్మా. లేక తల్లి, జాన్ తల్లి, డ్యూటీకి వెళ్ళిపోతున్నారు డాడీ. అమ్మా 8 దాటిపోయింది, నువ్వు 8 దాటిపోయిన వరకు నిద్రలు చేస్తే స్కూల్కి ఎప్పుడు వెళ్తావు? 9 అయ్యేసరికి ప్రేయరు. ఉరే 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 డాడీకి విష్ చేయవేంటి? హ్యాపీ బర్త్డే డాడీ. రాత్రి అంతా డాడీ బర్త్డే అని తెగ హడావిడి చేస్తావు, పొద్దున్న మాత్రం లేచి విష్ చేయలేదు. ఒరే లేగురా, ఒరే పెద్ద పంతులు, చి కొంపు, చి 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 ఒరే నవ్వుతాం. అమ్మో ఇది వస్తుంది తోపుడికి నేను సరిపోకుంటాను. అమ్మో లేరా పిలక పంతులు లేదు. ఒక డాడీ వచ్చారు, ఒక డాడీ ఒక విష్ చేయవా? బాయ్ చెబుతావా? విష్ చేయ బొట్టికి పిల్ల. నువ్వు అమ్మ స్కూల్ టైం అయిపోయింది, గేజర్ ఆన్లో ఉంచాడు డాడీ. గబగబ స్నానం చేస్తే రాకి మై దించేస్తాడు. హ్యాపీ బర్త్డే చెప్పవా? బుజ్జి నీ కూతురు విష్ చేయడానికి వచ్చింది. హ్యాపీ బర్త్డే డాడీ. ఓకే డాడీ. అయిపోతుంది 8:39 అయిపోతుంది అంటాను. బాయ్ బాయ్. ఈ పిల్ల అయితే అంబలు కావాలని అడుగుతుంది. సరేలే అని చెప్పేసి ఇంకా అంబలైతే కాసేస్తున్నాను. ఇంతలో వాటర్ మరిగేలోకి ఈ సింక్ అది క్లీన్ చేసుకున్నాను.
ఈరోజు కాస్త డబుల్ పని అయింది. అంబలైతే పొంగిపోయింది. క్లీన్ చేయాలి. ఇంకా జానుకి స్నాక్స్‌కి అయితే ఎగ్ అయితే బీట్ చేశాను. నెక్స్ట్ ఈ అంబలైతే ఇదిగోండి ఆ పిల్లకి కలపడానికి అదే తాగడానికి కలిపాను. కట్ చేసుకో. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చా కట్ చేసుకోవాలి. ఇంకా లంచ్ బాక్స్‌కి లెమన్ రైస్ అయితే రెడీ చేసేస్తున్నాను. ఇంతలో జాను అయితే ఫ్రెష్ అప్ అయిపోతుంది. ఆ పిల్ల రెడీ అయ్యేలోగా అయితే నేను లంచ్ బాక్స్‌ను, స్నాక్స్ రెడీ చేసేసాను. ఆ పిల్లకి అంబలైతే ఇచ్చాను. చూడండి ఏం చేసిందో. దొంగ మొహంది. లే తినేసే, టైం అయిపోయింది. త్వరగా లేగాలమ్మా. ఇంకా స్కూల్కి టైం అయిపోతుందని ఇద్దరం షార్ట్ కట్లో గోడకి ఎంతసేపు వెళ్ళిపోతున్నాం ఈరోజు. టూ డేస్ అంబలు చేయకపోయేసరికి నాకు అంబలు చేయలేదో అని గోల్ ఎట్టింది. ఈరోజు ఎంత తాగింది చూడండి. ఇదిగోండి, సగం కూడా తాగలేదు. ఏమంటే దేవుడి మూల ప్రసాదం చూసింది, పాయసం. ఇంకా అది తినేయాలి. అది తినేసి స్నాక్స్ లంచ్ పట్టుకొని వెళ్ళిపోయింది ఈ పిల్ల. ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఖాళీ చేయాల్సిన బాధ్యత నాదే. టేస్ట్ బాగుంది కానీ ఎందుకు తాగదు అంతే. చేయనంత వరకు చేయలేదు అంటది. చేసిన తర్వాత మాత్రం శుభ్రంగా తిందాం. ఈ పిల్లతో నాకు అదే బాధ. అమ్మయ్య అంబలు నచ్చింది అనుకోను. దొంగమ్మ ఉంది, తాకుండా పోయింది. అమ్మో, ఈ స్టవ్ ఇప్పుడు కడగాలి. అంబలు పొంగిపోయి చిన్న అశ్రద్ధ, పెద్ద పెనాల్టీ. ఇప్పుడు కడగాలి మొత్తం. నా మనసు కూడా ఆగట్లేదు. ఆ అంబలు తాగేసాను. కొంచెం సేమియా వేసుకుంటాను. ఈ లెమన్ రైస్ మళ్ళీ ఇంకో బాక్స్లోకి తీయడం ఎందుకు, ఇది కూడా తినేస్తాను. అలాగైతే నా టిఫిన్ కంప్లీట్ అయిపోద్ది. కొంచెం సేమియా, ఎందుకంటే అది తినాలి కదా, మళ్ళీ పొట్ట సరిపోదు. చాలా రోజులు అయింది చేయలేదు. సగ్గుబియ్యం వేసి చేస్తాను. చేత్తో తినడమే. ఏ స్పూన్లు ఎక్కడ ఉన్నాయి. ఇంకా కాస్త లెమన్ రైస్ కూడా వేసేసుకొని అలా కూర్చొని కొంచెమే తినేసాను. చాలా రోజులైంది. ఏమైనా పొంగిన తర్వాత స్టవ్ అయితే లిక్విడ్స్ వేడితోటి క్లీన్ చేయలేదు. సరే ఈరోజు ఎలాగో పొంగింది కదా, వాటి దగ్గర కూడా బ్లాక్గా అయిపోయింది ఆ బర్నర్ల దగ్గర. ఇంక ఇవన్నీ క్లీన్ చేసేద్దాం మరాలని అయితే డిసైడ్ అయిపోయాను. ఇంక ఇవైతే చూడండి ఇలా ఉన్నాయి కదా, నేను ఒక లిక్విడ్ యూస్ చేస్తాను. బాత్రూమ్దని టైల్స్కి యూస్ చేస్తాం కదా, ఆ లిక్విడే యూస్ చేస్తాను. దాంతో అయితే మంచి షైనింగ్ వస్తాయి. ఇంకొకసారి చూసేయండి. హార్పిక్ టైల్స్ లిక్విడ్ ఉంటుంది కదా, అది వేసి కొంచెం అలా స్ప్రెడ్ చేసి ఒక 10 నిమిషాలు వదిలేస్తాను. ఇంతలో అయితే అది వదిలేసాను కదా, ఇంతలో ట్యాప్లు అవి క్లీన్ చేసుకుందామని అయితే ట్యాప్లు అయితే క్లీన్ చేస్తున్నాను. అసలు ఈ వాటర్కి మాకు ట్యాప్లు అయితే మడ్డి పట్టేసి, అలాంటి చూడండి ఎంత మంచిగా షైనింగ్ వచ్చాయో. ఇంకొక అవి క్లీన్ చేసేలోగా ఇదైతే అయ్యాయి కదా, మంచిగా రుద్దేసి ఇప్పుడు వాటర్ అయితే కొట్టేస్తున్నాను. చూడండి ఎంత స్టీల్లో అవుతాయి, కానీ ఆ ఎడ్జులు కూడా మంచి పాముకోవచ్చు. కానీ నాకు ఇప్పుడు ఓపిక లేక పామలేదు. కానీ ఇదైనా సరే ఎంత మంచిగా అయ్యాయి చూడండి. ఫైనల్గా బెడ్రూమ్ పరిస్థితి ఇదనమాట. ఈ టవల్ చూడండి ఎక్కడ పెట్టిందో. ఇంక ఇది వాషింగ్ మిషన్లో వేసేయాలి. ఇంకా దుప్పట్లు అవన్నీ ఎత్తేసిన తర్వాత ఇల్లు అయితే తుడిచేస్తున్నాను. ఎక్కడిదక్కడే ఎత్తేస్తున్నాను, ఎందుకంటే దీపం పెట్టి ఉంది కాబట్టి బయటికి చెత్త రాకుండా ఆ రూమ్లోనే ఎత్తేస్తున్నాను. ఇంక ఎత్తేసిన తర్వాత ఇంక మార్నింగ్ అయితే వాషింగ్ మిషన్ ఆన్ చేశాను కదా, ఇంకా బట్టలు అయితే పైన వేసుకుంటున్నాను. ఇంక ఈ పూటకి పని అయితే ఇలా కంప్లీట్ అయ్యింది. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్ బాయ్.